ఇస్లాం గురు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నా నమస్కారం. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ, ద మోస్ట్ మెర్సిఫుల్ అండ్ ది బెనిఫిషియంట్. ఎంతో ఆధ్యాత్మిక సంపద కలిగినటువంటి దేశం మన భారతదేశం. మాతృదేవోభవ, పితృదేవోభవ. తల్లి దైవ సంబంధికురాలు, తండ్రి దైవ సంబంధికుడు అనే గొప్ప నినాదాన్ని చాటి చెప్పినటువంటి దేశం మన భారతదేశం. ఎక్కడ స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు వర్ధిల్లుతారు అని ప్రపంచానికి చాటి చెప్పిన దేశం మన భారతదేశం. అలిసే వరకు ఆడితే అది ఆట, గెలిచే వరకు చేస్తే అది యుద్ధం, చచ్చేంత వరకు బ్రతికితే అది జీవితం. చచ్చినా బ్రతికి ఉండేదే మనం చేసిన సేవ. మానవ సేవయే మాధవ సేవ అని ప్రపంచానికి ఎలుగెత్తి చాటినటువంటి దేశం మన భారతదేశం. అలాంటి ఎన్నో గొప్ప గొప్ప సిద్ధాంతాలను జన్మించినటువంటి క్షేత్రం మన భారతదేశం. అలాంటి భారతదేశం ఈరోజు ఎన్నో చెడుల్లో మునిగిపోయి ఉంది. అనైతిక ప్రవృత్తి విరాజిల్లుతుంది. గౌరవించబడవలసినటువంటి తల్లిదండ్రుల నోర్లు ఈరోజు మూతపడుతున్నాయి. స్త్రీలు నానాటికి నిస్సహాయులైపోతున్నారు. మరి ఈ అనైతిక ప్రవృత్తికి కారణం ఏమిటి? దీని నుండి మనం ఎలా బయటపడగలం? మళ్ళీ నైతిక విలువలు పెంపొందించే మార్గం ఏమిటి? ఈ విషయాన్ని మన మోడల్ పర్సన్స్ అయినటువంటి స్వామి వివేకానంద, ఏపీజే అబ్దుల్ కలాం, ఇంకా గాంధీజీ ఇలాంటి వారిని మనం అడిగినప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం ఒక విషయాన్ని తెలియజేయడం జరిగింది. వీ నీడ్ టు జనరేట్ మోరల్ అండ్ స్క్రిప్చురల్ అట్మాస్ఫియర్. ఫస్ట్ మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే మోరల్ అండ్ స్క్రిప్చురల్ అట్మాస్ఫియర్ని మన భారతదేశంలో క్రియేట్ చేయాలి. వీ నీడ్ టు పీపుల్ హూ లివ్స్ బై ది లాస్ ఆఫ్ స్క్రిప్చర్స్. ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా గ్రంథాలలో ఉన్నటువంటి వాటి ప్రకారం ఆచరణ చేస్తారో అప్పుడు మాత్రమే నైతిక విలువలు జనించే అవకాశం ఉందనేటువంటి విషయాన్ని ఏపీజే అబ్దుల్ కలాం తెలియచేయడం జరిగింది. ఇంకా మహాత్మా గాంధీ, ఇంకా స్వామి వివేకానంద వీరెవరైతే ఉన్నారో వీరందరూ కూడా కంపారిటివ్ స్క్రిప్చరల్ స్టడీని చేస్తూ ఉండేవారు. వాటి ద్వారా మాత్రమే నైతిక విలువల్ని తీసుకుంటూ ఉండేవారు. వారందరూ ఏకదాటిగా చెప్పినటువంటి విషయం ఏమిటంటే నైతిక విలువలు మనలో జనించాలి అంటే మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే మన ధార్మిక గ్రంథాలు అయినటువంటి భగవద్గీత, బైబిల్, ఖురాన్ గ్రంథాల ద్వారా మాత్రమే నైతిక విలువలు పెంపొందించుకునే అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని వారు తెలియజేయడం జరిగింది. అయితే భగవద్గీత, బైబిల్, ఖురాన్ గ్రంథాలు చదివితే నైతిక విలువలు ఎలా వస్తాయి, ఎలా జనిస్తాయి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనిషి ఎప్పుడూ కూడా మన మీద ఒక నిఘా ఉందన్నప్పుడు మాత్రమే భయపడతాడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే మనం ఒక సంత మార్కెట్కి వెళ్ళామనుకోండి, ఏదైనా ఈజీగా కొట్టుకుని వచ్చేయచ్చు. కానీ సూపర్ మార్కెట్కి వెళ్తే తీసుకురాలేం. ఎందుకనంటే అక్కడ సీసీ కెమెరా అనేటువంటిది మన మీద అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే మన మీద ఒక నిఘా ఉంది అనేటువంటి ఆలోచన ఉంటుందో అప్పుడు మాత్రమే మనం పర్ఫెక్ట్గా ఉంటాం. ఇది మనిషి యొక్క నైజం. ఈ గ్రంథాలను చదవడం ద్వారా అవగతమయ్యేటువంటి విషయం ఏంటంటే ఒక సుప్రీం పవర్ ఉంది, ఆ పవర్ మనల్ని ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంది అనేటువంటి విషయం తెలుస్తుంది. ఒక రకమైనటువంటి భయం మనుషుల్లో ఏర్పడుతుంది. అదే విషయాన్ని మనం భగవద్గీతను పరిశీలించినట్లయితే భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము 14వ శ్లోకాన్ని మనం పరిశీలిస్తే సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. అతని చక్షువులు అంతటా కలవు, సర్వతః శృతిమల్లోకి, అతను ప్రతి దాన్ని వింటున్నాడు అనేటువంటి విషయం భగవద్గీత తెలియజేయడం జరిగింది. అకార్డింగ్ టు బైబిల్, మనం బైబిల్ని కనుక పరిశీలన చేసినట్లయితే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనంలో మాట్లాడుతూ యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును. అక్కడ కూడా ఏ విషయాన్ని తెలియజేస్తున్నారంటే ఆ సృష్టికర్త ప్రతి దాన్ని కూడా చూస్తున్నాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అలాగే ఖురాన్ని మనం పరిశీలించినప్పుడు 31వ సూరా 26వ ఆయత్ని మనం పరిశీలిస్తే అల్లాహ్ అన్నీ వినేవాడు, అన్నీ తెలిసినవాడును. అంటే 3 గ్రంథాలు తెలియజేసే విషయం ఏంటంటే ఒక సుప్రీం పవర్ ఉంది, ఆ సుప్రీం పవర్ మనల్ని ఎప్పుడూ చూస్తుంది, మనం చేసే ప్రతి పనిని కూడా మనం మాట్లాడే ప్రతి మాటను కూడా సుప్రీం పవర్ వింటుంది అనేటువంటి విషయాన్ని తెలియచేయడం జరిగింది. ఇంకా ఆయనే సాక్షిగా కూడా ఉన్నాడు. ఇదే విషయాన్ని 3 గ్రంథాలు కూడా తెలియజేస్తున్నాం. మనం చేసే ప్రతి పనికి కూడా సాక్షిగా ఎవరున్నారంటే సృష్టికర్త ఉన్నారు. అకార్డింగ్ టు భగవద్గీత 9వ అధ్యాయము రాజవిద్య రాజగుహ్యయోగము 18వ శ్లోకంలో మాట్లాడుతూ గతిర్ భర్త ప్రభు సాక్షి, అతను ప్రజలు చేసే మంచి చెడులకు అతనే సాక్షి అనేటువంటి విషయాన్ని అక్కడ తెలియజేయడం జరిగింది. ఇంకా బైబిల్ని మనం పరిశీలించినట్లయితే 1వ సాముయేలు 20వ అధ్యాయము 28వ వచనంలో మాట్లాడుతూ మీరు చేసే ప్రతి పనికి యెహోవా సాక్షిగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. అండ్ అలాగే ఖురాన్ని మనం పరిశీలన చేసినప్పుడు 10వ సూరా 46వ ఆయత్ని మనం పరిశీలించినప్పుడు అక్కడ అల్లాహే వారికి సాక్షి అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ విధంగా
ఒక ఆలోచన, ఈ విధమైనటువంటి ఒక ఆలోచన మనలో జనిస్తుందో, అంటే మనం చేసే ప్రతి పని ఒకరు వింటున్నారు, ఒకరు చూస్తున్నారు, ఒకరు మనల్ని గమనిస్తున్నారు, ఆయనే విట్నెస్గా కూడా ఉన్నారనేటువంటి విషయం ఎప్పుడైతే తెలుస్తుందో మనుషుల యొక్క మనస్సుల్లో ఒక రకమైనటువంటి భయం మొదలవుతుంది. ఆ భయం కారణంగా చెడులకు దూరంగా ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అందుకే ఎక్కడ మనిషి నిర్భయంగా ఉంటాడో, ఎక్కడ మనస్సు నిశ్చలంగా ఉంటుందో, ఎక్కడ ప్రపంచం ముక్కలు ముక్కలై మగ్గిపోదో, ఎక్కడ మన చదువు విజ్ఞానం మూఢనమ్మకాల్లో ఇంకిపోవో అక్కడ ఆ స్వచ్ఛ స్వర్గంలోకి నా ఈ ప్రపంచాన్ని తీసుకెళ్ళు అని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కలలుగన్న స్వరాజ్యాన్ని మనం సాధించే అవకాశం కేవలం ధార్మిక గ్రంథాల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి మనందరం కూడా ఆ సృష్టికర్తకు భయపడుతూ నైతిక విలువల్ని ధార్మిక గ్రంథాల ద్వారా పెంపొందించుకుంటూ మన జీవితాన్ని గడిపినప్పుడు మాత్రమే మన భారతదేశంలో అనైతికత ప్లేస్లో నైతికతను మనం చూడగలుగుతాం. కాబట్టి మనందరం కూడా ఆ నైతికతను పెంపొందించే మార్గంలో నడవాలని కోరుకుంటున్నాను. సురాజ్యాన్ని స్వరాజ్యంగా మార్చుకుందాం. జై హింద్. ఇస్లాం గురు యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.